ఎన్నికల ప్రక్రియల్లో ఎన్ని లోపాలైనా ఉండొచ్చుగాక ప్రజాస్వామ్యంలో ఎన్నికలే చాలా కీలకం. ఆ ఎన్నికల్లో ఎన్నెన్ని కళలో కళ్ళలో తెలుసుకోవాలంటే తాజాగా తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల గోదాలోకి దిగాలి. అకాడమిక్‌గా స్థానిక పరిపాలనలో పంచాయతీ వ్యవస్థ ఎంత ప్రధానమో చెబితే రామాయణం కంటే పెద్దది. కానీ ఆచరణలో సర్పంచ్ పదవి దేవతా వస్త్రం కథ. అధికారాలేవో ఉన్నట్లే ఉంటాయి. కానీ ఎమ్మెల్యే సూర్యప్రభ ముందు సర్పంచ్ వెలుగు వెలగలేక చీకటిగానే మూసుకుపోయి కారు చీకట్లో కాంతి రేఖ కోసం వెతుకుతూ ఉంటుంది. ఊరికి ఎన్నో చేయాలని సర్పంచ్‌కుంటుంది. కానీ చేయడానికి తగిన నిధులుండవు. రాజ్యాంగం ఎన్నో హక్కులను, విహిత కర్తవ్యాలను సర్పంచులకిచ్చుంటుంది. కానీ అవన్నీ కాగితాల్లో వేలాడే విలువలుగా ఉంటాయి. సర్పంచ్ అనుమతి లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా ఊళ్ళో చీమ కూడా చిటుక్కుమనడానికి వీల్లేదని ఆదర్శం గొప్పగా చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ ఆచరణలో చీమ, దోమ, నల్లి, బల్లి, కుక్క, నక్కతో పాటు సకల జీవులు సర్పంచ్ ముందే చిటుక్కుమంటూ కొండొకచో సర్పంచునే తొక్కిపోతూ ఉంటాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల గుర్తులుండవు. పార్టీలకు సంబంధం లేకుండా ఊరి అభివృద్ధికి స్వతంత్రమైన స్థానిక పరిపాలనా వ్యవస్థ ఉండాలన్నది అందులో ఆదర్శం, ఉద్దేశ్యం. కానీ ఆచరణలో అధికార పార్టీ బలపరిచే అభ్యర్థులే అత్యధిక సంఖ్యలో గెలుస్తూ ఉంటారు. ఊరి జనానికి కూడా ఏ పార్టీ బలపరిచే అభ్యర్థి ఎవరో తెలిసే ఉంటుంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో అధికార పార్టీ బలపరిచే అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత సహజంగా ఆయా ఎమ్మెల్యేలపైనే ఉంటుంది. ఎమ్మెల్యేలను కాదని సర్పంచులు చేసేదేమీ ఉండదన్న స్పృహ ఎలాగూ ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం ఎన్నెన్ని ఆదర్శాలను, అభ్యుదయాలను ప్రవచించిన, పాలనా సౌలభ్యాలను హక్కుగా పల్లెలకిచ్చిన, చట్టాలుగా అవన్నీ దశాబ్దాలుగా ఉన్న, ఢిల్లీ నుండి బయలుదేరిన నిధులు పల్లెకు చేరేసరికి అందులో 16% దక్కితే గొప్ప అన్న మాటే అక్షరాలా నిజమవుతూ ఉంటుంది. ఇంటి పన్ను, చెత్త పన్ను, వృత్తి వ్యాపార లైసెన్సులు తదితరాలతో పంచాయతీకి సమకూరే నిధులు ఏ మూలకు చాలవు. దాంతో ఓట్లేసి గెలిపించిన ఊరి జనం ముందు పరువు పోతుందని సర్పంచ్ సొంత డబ్బులతో రోడ్లు వేయిస్తూ ఉంటాడు. మురికి కాలువలు తవ్విస్తూ ఉంటాడు. కాలువల్లో మురికిని ఎత్తేయిస్తూ ఉంటాడు. రోడ్డును అడ్డగించే కంపలను కొట్టేయిస్తూ ఉంటాడు. గుంతలు పడితే తట్టెడు మట్టి వేయిస్తూ ఉంటాడు. ఇదంతా అటు ఇటు కలిపి లక్షల్లోకొస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం 12,735 గ్రామ పంచాయతీలు. ఇలా సొంత డబ్బు ఖర్చు పెట్టి బిల్లులు రాక కూలీలైన సర్పంచులున్నారు. ఊరి కోసం అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులున్నారు. 10-15 లక్షల అప్పుతో ఊళ్ళో మొహం చూపించలేక ఊరొదిలి దూరంగా వెళ్ళిపోయిన సర్పంచులున్నారు. పంచాయతీల స్వయం ప్రతిపత్తికి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇలాంటి సందర్భాల్లో మాట్లాడకూడని విషయాలు. పల్లె కన్నీరు పెడుతోందో అని ప్రజాగాయకుడు గోరటి వెంకన్న అన్న సందర్భం వృత్తులకు సంబంధించిన వేరే సందర్భమైనా పంచాయతీ ఎన్నికల సందర్భానికి కూడా అంతే అన్వయమవుతుంది.